ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవా భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్టువాంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. హరి ఓం. ఓం పరమాత్మనే నమః. ఓం శ్రీ పిప్పలాద ఋషయే నమః. ఓం శ్రీ శంకర గురవే నమః. పరమ ఋషిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో సంహద్భ్యో గురుభ్యః నమో నమః. మనము ప్రశ్నోపనిషత్తు అధ్యయనంలో 6 ప్రశ్నలు, 6వ ప్రశ్నలో 5 మంత్రాలు, మొత్తం 8 మంత్రాలు, 4 మంత్రాలను ముగించుకున్నాము. 5వ మంత్రాన్ని ఈరోజు అధ్యయనం చేయబోతున్నాం. స యథేమా నద్యః స్యందమానాః సముద్రాయణాః సముద్రం ప్రాప్యాస్తం గచ్చంతి భిద్యతే తాసాం నామరూపే సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. ఏవమేవాస్య పరిద్రష్టురిమాః షోడశ కళాః పురుషణ పురుషాయణాః పురుషం ప్రాప్యస్తం గచ్చంతి భిద్యతే చాసాం నామరూపే పురుష ఇత్యేవం ప్రోచ్యతే. స ఏషః అకలో అమృతో భవతి తదేష శ్లోకః. సహా ముందు మంత్రంలో అడిగాడు కదా, భాష్యంలో ఎలా విలీనమవుతుందండి ఈ సృష్టి అంతా వెళ్ళి ఆ పరమాత్మలో ఎలా విలీనమవుతుంది? దానికి సహా అంటే ఒక దృష్టాంతాన్ని ఇస్తున్నారు. సహా ఆ దృష్టాంతంలో యథా ఏ విధముగా అయితే, యథా అనగానే అది దృష్టాంతం అని తెలిసిపోతుంది. యథా తథా అని వస్తుంది. ఇమా నద్యాః ఇమాః నద్యాః విడదీస్తే ఇమాః నద్యాః. యథ ఇమాః నద్యాః ఈ నదులు స్యందమానాః ప్రవహించుచున్నవి. సముద్రాయణాః సముద్రమునే గమ్యముగా పెట్టుకుని వెళుతున్నటువంటివి. సముద్రం ప్రాప్య సముద్రాన్ని పొంది అస్తం గచ్చతి కనపడకుండా పోతున్నాయి. భిద్యతే తాసాం నామరూపే తమ యొక్క నామరూపములను భిద్యతే భేదించుకుని విడిచిపెడతాయి. విడిచిపెడితే అప్పుడు దాన్ని ఏంటంటారు? ఇది ఏవం సముద్ర ప్రోచ్యతే. ఆ నీటిని అప్పుడు సముద్రమే అంటారు. ఇక మళ్ళీ ఆ నది పేరుతో పిలవరు కదా. ఏవమేవా అదే విధముగా అస్యాయి పరిద్రష్టు పరమాత్మ యందు ఇమాహ్ ఇగో ఈ చెప్పినటువంటి షోడశ కళాః షోడశ కళలు కూడా పురుషాయణాః ఆ పరిద్రష్టు అయినటువంటి పురుషుని వైపునకే వెళతాయి. వెళ్ళి పురుషం ప్రాప్య పురుషుని పొంది అస్తం గచ్చంతి వాటి వాటి పేర్లు లేకుండా ఇది ప్రాణము, ఇది శ్రద్ధ, ఇవి పంచభూతాలు, ఇది మనస్సు, ఇది ఇంద్రియము, ఇది మంత్రము, ఇది కర్మ, ఇది తపస్సు, ఇది నామము రూపము అని ఏవి లేకుండా అస్తం గచ్చంతి. ఎలాగా? భేద్యతే వాటి వాటి నామరూపములను భేదించుకొని తొలగించుకొని చ అసాం నామరూపే వాటి వాటి నామరూపములను భేద్యతే. ఇప్పుడు ఏంటంటారు దానిని? అన్ని నామరూపాలు పోయి పరమాత్మని పొందినటువంటి ప్రాప్య పొందినటువంటి స్థితిలో పురుష ఇత్యేవం ప్రోచ్యతే పురుషుడనే చెప్తారు, ఇంకేమీ చెప్పరు. పురుషుడే ఉంటాడు, పురుషుడే ఉన్నాడు, పురుషుడే ఉంటున్నాడు.
సహా ఈ విధముగా ఎవరైతే తెలుసుకుంటారో ఏష ఆ జ్ఞాని అకాల ఏ విధమైన భిన్నత్వాన్ని లేనివాడు. ఎప్పుడైతే భిన్నత్వం లేదో తత్కారణంగా అమృత భవతి, అమృతుడవుతున్నాడు. తత్ ఈ విషయంలో ఏష ఒక శ్లోకము గలదు. ఈ విషయంలో రాబోయే మంత్రంలో ఒక శ్లోకం వేద మంత్రాన్ని ఉదహరిస్తున్నారు. ఇది సంక్షిప్తంగా ఇక్కడ ఉన్నటువంటి విషయం. ఓకే. సహ యథా అని ఉంది. సహ అంటే అది ఎలా, అంటే ఇలా, ఎలా, యథా అంటే ఏ విధముగానైతే, సహ అంటే అది అంటే దృష్టాంతం. ఇమాహ నద్య, ఇమాహ ఇదిగో ఈ నద్య నదులు, స్యందమానాహ్ అంటే స్రవిస్తున్నవి, ప్రవహిస్తున్నవి. అది ప్రవహిస్తుంది కాబట్టి దానికి స్రోతస్సు అని పేరు. స్రోతస్సు అంటే నది. ఇప్పుడు లేక్ ఉందనుకోండి, ఆ లేక్లో ఉండేటటువంటి వాటర్ ప్రవహించదు, చెరువులో ఉండేది ప్రవహించదు, అక్కడదక్కడే ఉంటుంది. నదుల లక్షణం ఏమిటి? ప్రవహిస్తూ ఉంటాయి. ఎటుపక్క ప్రవహిస్తూ ఉంటాయి? సముద్రం వైపు ప్రవహిస్తాయి. ఎందుకు? సముద్రం లోయర్ లెవెల్లో ఉంది, కొండలు నదులు హయ్యర్ లెవెల్లో ఉన్నాయి. నీటి ధర్మం ఏమిటి? క్రిందకి పారడం. అంచేత సముద్రం వైపు పరిగెట్టి 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 వెళ్ళిపోతుంటాయి. ఎవరో తొందర పెడుతున్నట్టుగా క్రిందికి ప్రవహిస్తున్నది. సముద్రాయణాహ్, సముద్రము అనే అయనం, అయనం అంటే గమ్యము. సముద్రం అనే గమ్యాన్ని సముద్రం గమ్యం వైపు ప్రవహిస్తున్నాయి. ప్రవహిస్తే ఏంటయ్యి? సముద్రం ప్రాప్య, సముద్రం చేరగానే ఇలా అక్కడికి వచ్చేయలేదు, సముద్రం రెడీగా ఉండి వాటిని తనలోనికి తీసుకుని కౌగిలించుకుంటుంది. ఈ సముద్రమే వెళ్ళి కౌగిలించుకుంటుందో, ఆ నదులే వచ్చి దీంట్లో చేరాయో, రెండు ఒక్కటే. అస్తం గచ్చంతి, అదృశ్యమైపోతాయి. అంటే నది అనేటటువంటి రూపము మరీ లేదు. అంటే నీరు లేకుండా పోయిందా? పోలేదు, నీరు అక్కడే ఉన్నది. నీరు వెళ్ళి సముద్రంలో కలిసిపోయింది కదా, పేర్లు పోయి తాసాం వాటి నామరూపే, నామరూపములు భిద్యతే నశిస్తాయి. సముద్ర ఇది ఏవం, సముద్రమని మాత్రమే ప్రోచ్యతే పిలువబడుతున్నాయి, చెప్పబడుతున్నాయో. ఏవం ఏవా ఆ విధంగానే అస్యా ఇప్పుడు మన డిస్కషన్లో చెప్పుకుంటున్నటువంటి ఈ ఈ మాహ షోడశకళాహ్, ఆత్మ నుంచి వచ్చినటువంటి 16 అంగముల ఉన్నాయి కదా. షోడశకళ పురుషుని యొక్క అంగములు 16 విభాగములు చెప్పుకున్నాం కదా. ఏమిటవి? ఆ 16 విభాగాలు మొట్టమొదట ప్రాణము. ప్రాణం అంటే హిరణ్యగర్భ బ్రహ్మ. దాని నుంచి శ్రద్ధ, దాని నుంచి శ్రద్ధ నుంచి వచ్చిన వరుసగా 5 పంచభూతాలు. 5 2 7 అయ్యాయి. ఆ పంచభూతాల నుంచి వచ్చినటువంటి ఇంద్రియాలు 8, ఇంద్రియాల తర్వాత 9 మనస్సు, మనస్సు తర్వాత అన్నం 10, అన్నం నుంచి వీర్యం 11 బలము, అక్కడి నుంచి తపస్సు 12, అక్కడి నుంచి కర్మలు 13, అక్కడి నుంచి మంత్రాలు, మంత్రాల తర్వాత కర్మలు 14, అక్కడి నుంచి లోకాలు 15, ఆ లోకాలలో పేర్లు నామములు 10. ఈ షోడశ కళా ఆత్మ నుంచి వచ్చినటువంటి అంగాలు పురుషాయణాహ్. ఏమిటి ఇవన్నీ? నీ అంగాలన్నీ నీ పురుషుని కోరి వెళుతున్నాయి. ఆత్మను కోరి పురుషాయణాహ్. ఎలాగైతే అవి సముద్రాయణాలో, ఇవి పురుషాయణాహ్. పురుషం ప్రాప్య, పురుషుని పరమ పురుషుని ఆత్మను బ్రహ్మను చేరి అస్తం గచ్చంతి, అదృశ్యమవుతున్నాయి. చ సాం చ సాం అంటే వాటి యొక్క నామరూపే, నామరూపాలు భిద్యతే నశిస్తాయి. అంటే ఇంక మీదట దీని ప్రాణమని, దీనిని శ్రద్ధ అని, ఇది మనస్సు అని, ఇది ఇంద్రియమని, ఇది కర్ణేంద్రియమని, ఇది కర్మ అని, ఇది రాముడని, ఇది భీముడని, ఇది వెంకటేష్ అని, వేరు వేరు పేర్లు ఏవి అన్నీ భిద్యతే నశించిపోయాయి. పురుష ఆత్మ ఇది ఏవం అని మాత్రమే ప్రోచ్యతే పిలువబడతాయి, చెప్పబడతాయి. సహ ఏష, సహా ఎవరైతే, ఏష ఈ విధంగా తెలిసినటువంటి జ్ఞాని, అకలహ ఈ ఆత్మకు అంగాలు లేవు అని తెలుసుకున్నటువంటి జ్ఞాని, అమృత భవతి అమరమైన స్థితిని పొందుతాడు. ఎందుకు? భిన్నత్వమే మృత్యువు, భిన్నత్వం లేకపోవడమే అమృతత్వం. ఇది ఆపేక్షికం కాదు, ఆత్యంతిక అమృతత్వమే. జీవన్ముక్తి పొందుతాడు. ఎవరైతే భిన్నత్వాన్ని లేదని తెలుసుకుంటారో అకలహ అయిపోతాడు,
అతడు అమృత భవతి. తదేష శ్లోక. దానిని గురించి రాబోయే ఒక మంత్రము గలదు. కథం, ఎలాగండి? ఆ 16 కళలు ఇంత విస్తారంగా ఏర్పడినటువంటి ఈ సృష్టి అంతా మళ్ళీ ఆ పరబ్రహ్మంలో ఎలా లయమైపోతుంది? అది ఎలా అంటే, ఒక ఉదాహరణ తీసుకుందాము. అందరికీ తెలిసినటువంటి ప్రసిద్ధమైన ఉదాహరణ, సముద్రాన్ని లక్ష్యంగా పెట్టుకున్నమైనటువంటి ప్రవహిస్తున్నటువంటి చందమానాహ నద్యాహ, నదులు సముద్రమును చేరి సముద్రం ప్రాప్య అస్తం గచ్చంతి, విలీనమైపోతున్నాయి. ఎలా విద్యతే నామరూప, వాటి నామరూపములు లేకుండా పోతున్నాయి. అప్పుడు దాన్ని ఏమంటున్నాము? సముద్ర ఏవ ఉచ్యతే, సముద్ర ఏవ ప్రోచ్యతే, సముద్రం మాత్రమే అని ప్రత్యేకంగా పిలుస్తారు. ఇంక దాన్ని నది పేరుతో పిలవరు. ఇది దృష్టాంతం. ఇదే విధంగా ఈ దృష్టాంతాన్ని ఉపయోగించుకొని అక్కడ నది స్థానంలో ఈ కళలు, ఆ సముద్ర స్థానంలో పరమ పురుషుణ్ణి పెట్టుకుని ఈ సర్వసాక్షి యొక్క పురుషుని యొక్క 16 కళలు పురుషుడే లక్ష్యంగా కలిగినవై పురుషుని చేరి విలీనమవుతాయి. ఈ కళల యొక్క నామరూపాలు లేకుండా పోతాయి. ఇక మీదట ఈ 16 కళలని కానీ దాని నుంచి వచ్చినటువంటి అనంతమైన ప్లూరాలిటీని అనాత్మం అనే సృష్టి అనే పేర్లతో కానీ పిలువబడదు. అది పురుషుడని మాత్రమే ప్రోచ్యతే, చెప్పబడుతుంది, పిలువబడుతుంది. సహయేష, ఆ విధముగా నెరిగినటువంటి జ్ఞాని అకళహ, కళలు లేనివాడు, అమృత, మరణము లేనివాడు భవతి అవుతుంది. ఈ విషయమునందు రాబోయే ఈ మంత్రము ఒకటి గలదు. తదేష శ్లోక. ఓకే, లుక్స్ వెరీ సింపుల్, బట్ లెట్స్ అండర్స్టాండ్. సహా అంటే భగవత్పాదులు ఏమన్నారు? దృష్టాంత. సహా అంటే ఇక్కడ అది, అది అతడు. ఏది అది అంటే ఏమిటి? అది సహా అంటే దృష్టాంత. యథా లోకే ఇమాహ నద్య చందమానా, యథా ఏ విధముగా లోకే ప్రపంచంలో ఇమాహ ఇదిగో ఈ కనబడుతున్న నద్య నదులు, చందమానా స్రవంత్య అంటే ప్రవహిస్తున్నటువంటి సముద్రాయణ, సముద్రమే అయనముగా కలిగినది. అయనము గమ్యము, గతి గోల్, సముద్రమే గోల్గా కలిగినటువంటి సముద్ర అయనం గతి సముద్రాయణ. సముద్ర అయనం గతి శాంతా సముద్రాయణ. విగ్రహవాక్యం చెప్తున్నారు. సముద్ర అయనం గతి శాంతా, సముద్రము వైపు ప్రయాణం అనేటటువంటి గమ్యము కలిగి ఏవే వేటికైతే ఉంటాయో వాటిని సముద్రాయణ అంటారు. అంటే ఏమిటి? ఆత్మభావో గతి, ఆత్మభావాన్ని పొందుతాయి. ఒరిజినల్గా ఏమిటి ఇవన్నీ నదులు? ఈ నదులన్నీ ఆ సముద్రం నుంచే వచ్చాయి కదా. ఆ సముద్ర నీరు సూర్యభగవాను యొక్క ఆ పరమశక్తి వలన ఆవిరి అయి ఆదానమై తీసుకొని పడినవై మళ్ళీ అవి కొండల మీద బండల మీద పడి జారి కిందకు నదులుగా వస్తున్నాయి. అవి ఎక్కడి నుంచి పుట్టాయో, దాని తాలూకా సోర్స్ ఏమిటో, అది దానికి కారణభూతమైనటువంటి ఆ సముద్రమే ఏదో, ఆ సముద్రంలోకి మళ్ళీ వెళ్ళి కలిసిపోతున్నాయి. సముద్రాయణ, సముద్రం ప్రాప్య, సముద్రం ఉపగమ్య అంటే సముద్రాన్ని సమీపించి అస్తం గచ్చంతి. అస్తం అంటే నామరూప తిరస్కారం, వాటి యొక్క నామరూపములను విడిచిపెట్టి తొలగించుకొని గచ్చంతి వెళ్తున్నాయి. తాసాం చ అస్తం గతానాం, తాసాం ఆ విధముగా నామరూపమును వదిలినటువంటి అస్తం గతానాం అంటే అస్తమించినటువంటి, కనబడకుండా పోయాయి. యమున కనపడలే, గంగ కనపడలే, గోదావరి కనపడలే. సముద్రంలో కలిసిపోయిన తర్వాత ఇక గోదావరి లేదు, కావేరీ లేదు, అంతా గోదావరి, అంతా సముద్రమే. ఇంకా గోదావరి మరి లేదు. అస్తం గతానాం భిద్యతే అంటే వినశ్యత, నామరూపే వినశ్యత. ఏమిటా నామరూపములు? గంగా యమున ఇత్యాది లక్షణే. గంగా యమున ఇత్యాది, యమునేత్యాది సంధి. యమునేత్యాది అంటే యమున ఇత్యాది, యమునేత్యాది. గంగా యమున ఇత్యాది లక్షణములు కలిగినటువంటి నామరూపములను వినశ్యత పోగొట్టుకున్నవై అస్తం గతానాం తాసాం అస్తం గతానాం విద్యతే వినశ్యతో నా వినశ్యతో వినశ్యత నామరూపే గంగా యమున ఇత్యాది లక్షణే. ఏమైంది? తదాభేదే, ఆ విధమైనటువంటి భిన్న భిన్నమైన నదులను ఇంకా లేవు.
సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. ఉన్న నీటిని ఏదైతే మిగిలినదో నామరూపాలు పోగా అవశిష్టమైనటువంటి ఒక స్వరూప లక్షణం ఒకటి ఉన్నది కదా, జలము. ఆ జలములో కలిసిపోయింది. దాన్ని అప్పుడు సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. అది మరొక నామం సముద్రం అనేటటువంటిది. ఇంకా లార్జర్ బాగా చూస్తే ఆ సముద్రము కూడా జలమే. జలము పంచభూతమే. ఆ పంచభూతము కూడా పురుషుడే కదా. ఏ తత్ అక్కడ వస్తువు, ఉన్నటువంటి వస్తువు ఉదక లక్షణం నీరే కదా ఉన్నది. అక్కడ సముద్రం అన్నా నది అన్నా కలిసిపోయిన తర్వాత ఉండేటటువంటి వస్తువు యొక్క సారభూతమైన లక్షణం ఏమిటి అంటే ఉదక లక్షణం. ఇంతవరకు దృష్టాంతం. ఈ దృష్టాంతాన్ని దార్ష్టాంతికంలో ప్రవేశపెట్టుకోవాలి. ముందు ఈ దృష్టాంతాన్ని అర్థం చేసుకోవాలి. అవతారికలో ఏమన్నారు? కథం అన్నారు. అంటే అదేలాగా తస్మిన్ ఏవ పురుషే ప్రలీయంతే అని చెప్పాం కదా. తస్మిన్ ఏవా, ఆ యొక్క ఏ పురుషుడి నుంచి అయితే వచ్చాయో ఆ పురుషుని అందే ప్రలీయంతే కలిసిపోతున్నాయి, విలీనమైపోతున్నాయి, కరిగిపోతున్నాయి అని చెప్తున్నాం. కథం అది ఎలా జరుగుతోంది అంటే అక్కడ రెండు దృష్టాంతాలు ఆయన ఇచ్చారు. ఒకటేం చెప్పారు? తైమిరిక రోగం ఉన్నటువంటి వ్యక్తికి, అంటే గ్లకోమా అనేటటువంటి కంటి జబ్బు వ్యాధి ఉన్నటువంటి ఆయనకు వస్తువులు రెండుగాను, దోమలుగాను, ఈగలుగాను, గీతలుగాను, పోగులుగాను, చిన్న చిన్న దారాలుగాను, హ్యాలోస్గాను, డిస్క్స్గాను కనిపిస్తాయి. ఎప్పుడైతే ఆయన ఐ ప్రెషర్ తగ్గించి ఆ రోగాన్ని పోగొట్టేస్తాము, ఇంతవరకు ఎపీరెన్స్గా ఉన్నటువంటి అవన్నీ కూడా ఎలా విలీనమైపోయాయి? ఎక్కడ విలీనమైపోయాయి? ఏ కంటి యందు ఆయన చూశాడో ఆ చూపునందే విలీనమైపోయాయి. అదొక దృష్టాంతం. ఇంకొకటి స్వప్నంలో ఏనుగు, గుర్రము, ఇల్లు, సంపద, పొట్లాట, ఆనందం అనుభవం అయ్యాయి. ఈ అనుభవాలన్నీ స్వప్నంలో చక్కగా అనుభవం అవుతున్నాయి. ఎవరికి అనుభవం అవుతున్నాయి? ఎవరు స్వప్నం కంటున్నాడో ఆ స్వప్న ద్రష్ట ఉన్నాడు కదా, స్వప్న దృక్ అన్నారు. స్వప్న దృక్కి అనుభవం అవుతున్నటువంటి ఆ సకలమైనటువంటి స్వప్న అనుభవాలు మళ్ళీ స్వప్నం పోగానే విలీనమైపోయాయి. ఎక్కడ విలీనమయ్యాయి? మళ్ళీ ఎవరైతే స్వప్నం కన్నారో ఆయన యందే విలీనమైపోయాయి. అదేవిధంగా ఇక్కడ ఇంకొక దృష్టాంతము, లోక ప్రసిద్ధమైనటువంటి దృష్టాంతం. ఎప్పుడైనా దృష్టాంతం ఇచ్చాము అంటే అది లోక ప్రసిద్ధంగా ఉండాలి. యథా అని ఉన్నదంటే తథా అని వస్తుంది. యథా ఏ విధముగానైతే అంటే తథా ఆ విధముగా అని చెప్పాలి. చేత యథా అని కనిపిస్తోంది కాబట్టి యథేమా అని ఉంది కదా, యథేమాహ్, యథా ఇమాహ్. యథా అంటే ఒక దృష్టాంతం రాబోతుంది. ఏమిటా దృష్టాంతం? ఇదిగో యథేమా, యథా ప్లస్ ఇమా, ఏ విధముగానైతే ఈ ఇమాహ్ అంటే ఈ, యథాలోకే, యథా ఇమా లోకే, ఇమాహ్ లోకే ఇమాహ్, లోకమునందున్న దృష్టాంతాన్ని ఇవ్వాలి. అందుకే లోకే అన్నారు. అంతేకాని పరాశరుడు మత్స్యగంధి కథనం, లేకపోతేనేమో తర్వాత అగస్త్య మహాముని లోపాముద్ర తాలూకా కథనం దృష్టాంతంగా ఇస్తే మీకేం తెలుస్తుంది? మనకి ఆ కథలు మనం చూసామా, చేసామా, పుస్తకాలు కొంతమంది చదివి ఉంటారు, చదవకుండా కూడా ఉంటారు. లోక ప్రసిద్ధమైనటువంటి దృష్టాంతం ఉంటే ఈజీగా అర్థం. అందుకే మనం ఏం చేస్తున్నాం? అదిగో సినిమా అంటున్నాం, తెర అంటున్నాం, ప్రొజెక్టర్ అంటున్నాం, ఎలక్ట్రిసిటీ అంటున్నాం, బల్బ్ అంటున్నాం. ఈ విధంగా లోక ప్రసిద్ధమైన దృష్టాంతాలను చెప్పుకునే వేదాంతాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా లోక ప్రసిద్ధమైన దృష్టాంతం ఏమిటి? ఇదిగో నదులు ఉన్నాయి. నదులు ప్రవహించి ప్రవహించి కిందుగా పోయి జారి సముద్రంలో కలిసిపోతాయి. కలిసిపోయినప్పుడు ఇక వాటికి నామరూపాలు లేవు కదా. అదే దృష్టాంతాన్ని ఇక్కడ తీసుకుంటాం. చాలా సింపుల్. ప్రసిద్ధమైన దృష్టాంతము ఇదిగో ఇమాహ్, ఈ లోకే ఇమాహ్ నద్య, లోకంలో ఈ నదులు చందమానాహ్ స్రవంత్య ప్రవహిస్తున్నవి. ఈ ప్రవహించుచున్నటువంటి నదులు ఎందుకు ప్రవహిస్తున్నాయి? సముద్రాయణాహ్రాయివి సముద్ర అయనం గతి అశాంతాహ్ అనే విగ్రహవాక్యం చెప్తున్నారు. సముద్ర అయనాహ్, సముద్ర అయనం గతి, సముద్రం తాలు చేరడం అనే, అయనం అంటే గతి, సముద్ర అయనం సముద్ర గతి యాశాంత వేటికి కలుగుతాయో ఉన్నాయో అటువంటి వాటిని సముద్రాయణ అంటారు. అంటే సముద్రమే అయనముగా, అయనము అంటే గతి, గమ్యము, గోల్. సముద్రమే గతిగా గమ్యముగా కలిగినటువంటి, కలది కలవాడు అంటే బహువ్రీహి.
సముద్రమే గతిగా కలిగిన అంటే బహువ్రీహి సమాసం. ఆ బహువ్రీహి సమాసానికి విగ్రహవాక్యం. విగ్రహవాక్యం అంటే ఏమిటి? ఆ సమాసాన్ని విప్పి చెప్పి విడమరచి చెప్పేటటువంటి వాక్యాన్ని విగ్రహవాక్యము అంటారు. సముద్రాయణాహ అనుంటే సముద్రహాయనం వా గతి ఆహ, వేటికి సముద్రమే గతి లేక ఆయనమవుతుందో వాటిని సముద్రాయణ అంటారా. బాగుంది. అంటే ఇంకొక మాట కూడా చెప్పొచ్చు కదా, ఆత్మభావో యాశాంతా. వేటికైతే ఆత్మభావము ఉంటుందో కలిగినవో, అంటే ఆత్మభావం అంటే సముద్రానికి, నదికి ఆత్మభావం ఏమిటండి? నది తాలూకా ఆత్మ ఏమిటండి? నది తాలూకా సారం ఏమిటండి? నది తాలూకా సారము నీరు. ఆ నీరు దాని తాలూకా ఆత్మభావము. యశాంత ఆత్మభావో, సముద్రంలో కలిసిపోయి తమ నీటి స్వభావంలో కలిసిపోతున్నాయి, ఆత్మభావాన్ని పొందుతున్నాయి. అంటే సముద్ర భావాన్ని కలిగిన, ఆత్మ అంటే సముద్రము, అంటే సముద్రమే అయిపోతున్నాయి. సముద్రమే తమ స్వరూపముగా అయిపోయే సముద్రాయణా, పైన చెప్పిన సముద్రహాయనం గతి యశాంతాహ్ అనేది విగ్రహవాక్యం. విగ్రహవాక్యం అంటే తెలుసుకోండి, విగ్రహవాక్యం అనగా ఏదైనా ఒక సమాసము కలిగి ఉన్నచో ఆ సమాసములో ఉన్న పదములను విడదీసి అర్థవంతమైనటువంటి మాటలుగా పేర్చి ఆ సమాసం తాలూకా అర్థాన్ని చెప్పేటటువంటి ఒక పొడవైన వాక్యాన్ని, సంక్షిప్తంగా ఉన్న సమాసాన్ని పొడవుగా వివరించి చెప్పేదాన్ని విగ్రహ వాక్యము అంటారు. సముద్రాయణా, సముద్ర అయనం యశాంతా, లేకపోతే సముద్ర గతి యశాంతా. రెండో ఒకటే అర్థం. గతి అన్న అయనం అన్న ఒకటే. ఉత్తరాయణం అంటున్నాం అంటే ఏమిటి? ఉత్తరం వైపు గతి, ప్రయాణం. దక్షిణాయనం అంటున్నాం, ప్రయాణం అంటున్నారు. ప్రకృష్టమైన అయనం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి దీనిని ప్రయాణం, ఇంట్లో నడవడం కాకుండా ఒకటం చూడడం. అయనం, అయనం అనేది అక్కడ సంధి పెట్టి అయనం అవుతుంది. సముద్రాయణా అయనం గతి యశాంత. నది స్వరూపం పోయి సముద్ర స్వరూపాన్ని పొందింది. అయితే నది స్వరూపం అంటూ ఒకటి వేరే ఉందేమిటి? నదిలో ఉండేటటువంటి తత్వము నీరే, సముద్రంలో ఉండే తత్వము నీరే. ఇన్ఫ్యాక్ట్ ఇది నది పుట్టినది ఆ సముద్రం నుంచే పుట్టింది. అంటే నదీమ తల్లికి తండ్రి ఎవరు? సముద్రుడే కదా. ఆ సముద్రుడనే తండ్రి నుంచి పుట్టినటువంటి ఈ తనయ, ఈ నది గోదావరి, కావేరి, గంగ సముద్ర రూపాన్నే పొందింది. తన పుట్టుక స్థానాన్నే చేరింది, తన పుట్టింటికి వెళ్ళింది అంటాం కదా. అమ్మాయి పుట్టింటికి వెళ్ళిందండి అంటే ఆ పుట్టుక స్థానాన్నే పొందింది. సముద్రం ప్రాప్య, సముద్రమును పొంది అంటే ఉపగమ్య అన్నారు. ఇంకా మీకు అర్థం కాదేమో. ప్రాప్య అంటే సముద్రాన్ని ఇది పొందడం అంటే ఏమిటండి? ఇది ఏదైనా సెల్ ఫోన్ కొనుక్కోవడంలాగా పొందడమా అంటే ఉపగమ్యరా. సముద్రాన్ని దగ్గరకు గమ్య వెళ్ళి సమీపించి, సముద్రాన్ని సమీపించి అస్తం, అస్తమించిన గచ్చంతి, అస్తమించిన స్థితిని పొందుతోంది. అంటే కనపడని స్థితిని పొందుతోంది. ఏమిటి కనపడకుండా పోవడం? సూర్యుడు అస్తమించడం లాగా నది అస్తమించడం అంటే ఏమిటి ఉంటుంది? సాయంకాలం అయ్యేసరికి నది అస్తమిస్తుందండి, పొద్దున్నే ఉదయిస్తుందండి, అలా ఉండదు కదా. ఇక్కడ అస్తమానం అంటే దాని నామరూప తిరస్కారమే అస్తమం. నామరూపములను విడిచిపెట్టుట తిరస్కారం. నామరూపములు గంగా, యమున, కావేరి ఇత్యాదిగా ఉండేటటువంటి వివిధ నామరూపములను గచ్చంతి పొందును, అస్తమించిన స్థితిని పొందును అంటే నామరూప తిరస్కారం అవుతుంది, అంటే వినష్టం అవుతుంది. నామరూపాలు నష్టపోతాయి, ఇక నామరూపాలు ఉండవు. అంటే దేర్ ఇస్ నో సెపరేట్ ఐడి యాజ్ దిస్ నది ఆర్ దట్ నది. ఓకే, నో ఐడెంటిటీ. చాందోగ్యంలో కూడా తత్వమసి అనే దాన్ని బోధించేటప్పుడు అనేక పర్యాయాలు చెప్పడంలో ఒక పర్యాయంలో ఈ దృష్టాంతాన్ని కూడా తీసుకుని వస్తారు. తాసాం, ఆ నదులకు, వాటికి అనర్థం. తాసాం అంటే వాటికి, వేటికి, ఇక్కడ నదులే కదా అంచేత ఆ నదులకు. తాసాం అనేది సర్వనామం. ఈ సర్వనామము వాటికి, వేటికి, ఆ నదులకు. చ అస్తం గతానాం, సముద్రంతో ఏకత్వము కలుగగా అంటే నామరూపములు పోగా,
అస్తంగతానాం సముద్రంతో ఏకత్వాన్ని పొందినటువంటి నామరూపాలు బడినటువంటి ఆ నదులలో ఏం మిగిలింది? అయితే నది ఏమీ లేదా? పూర్తిగా ఆవిరైపోయిందా? అసలు జలం అనేది లేదా? ఉన్నది. నది ఎక్కడికి పోయింది? సముద్రం పోయి ఆ నదిని లాగేసుకుంది లోపలికి, నది వెళ్ళి సముద్రాన్ని కలిసేసుకుంది లోపలికి పోయి, రెండు యూనైట్ అయిపోయి మిగిలి అన్నటువంటి వస్తువు ఏదో జలము. తద్రూపములోనున్న ఆ వస్తువే జలమని పిలువబడును. అక్కడ ఉన్నటువంటి ఆ జలరాశికి, ఆ వా రాశికి, వారాశి అన్న జలరాశి అన్న ఒకటే, సముద్రము ఒక పేరు ఉంది. ఆ పేరు ఏమిటి? సముద్రము. తాసాం అంటే ఆ నదులకు అస్తంగతానాం అస్తమించినటువంటి, అంటే నామరూపములను పోగొట్టుకున్నటువంటి, భిద్యతే వినశ్యత నామరూపే, భిద్యతే భేదించబడిన వినశ్యత పోయినటువంటి నామరూపములు, గంగా యమునా ఇత్యాది లక్షణే. ఆ నదులకు నామరూపములు నష్టము కాగా, అంటే నామరూపములు పోగా, సముద్రముతో ఏకత్వాన్ని పొందినప్పుడు ఇక గంగా యమునాది లక్షణములు మరి లేవు కదా. అక్కడ ఉన్నది ఒకే వస్తువు కదా. ఆ వస్తువు ఏమిటి? ఉదక లక్షణం. నామరూపములు పోగా మిగిలిన వస్తు లక్షణం ఏమిటి? ఉదకం, జలం. కం అదే అర్థం, జలం. తదభేదే అంటే ఎప్పుడైతే సముద్రంలో కలిసిపోయే నీరైపోయిందో అప్పుడు ఇది గంగా, ఇది గోదావరి, ఇది కావేరి, ఇది యమున అనేటటువంటి భేదాలు తెలియని స్థితిలో ఆ నదులను ఏమని పిలుస్తారు? సముద్ర ఇత్యేవం ప్రోచ్యతే. సముద్రము అని ఇది ఏవం, సముద్రం అని ప్రోచ్యతే. ఉచ్యతే, ప్రోచ్యతే అంటే పిలుస్తారు, చెప్తారు. సముద్రము ఇత్యేవం, ఇది ఏవం అంటే సముద్రం అని ప్రోచ్యతే, ప్రౌచ్యతే పిలువబడును. దృష్టాంతం అర్థం చేసుకోవడం ఒక 5వ క్లాస్ పిల్లడికి చెప్పిన అర్థం, ఏమీ కన్ఫ్యూషన్ లేదు. ఇంతవరకు దృష్టాంతం. ఈ దృష్టాంతాన్ని దార్ష్టాంతికంలో ఇప్పుడు అన్వయం చేయాలి. అంటే ఏమిటన్నమాట, ఇక్కడ నామరూప తిరస్కారమే అస్తమించుట. నామరూప తిరస్కారమును అస్తమించిన సూర్యుడు అస్తమించాడు అంటే ఆయన నామము, ఇంకో సూర్యభగవానుడు అనే పేరు ఇంక మరి లేదు. రూపము లేదు, రాత్రి అయిపోయింది, సూర్యుడు అంటే అస్తమించాడు. అంటే నామరూప తిరస్కరణమే అస్తమించడము. పెద్దవాళ్ళంతా ఎవరైనా చనిపోయారు అనుకోండి, గొప్పవాళ్ళు, ఆయన అస్తమించారు అంటే అర్థం ఏమిటి? అంటే మరణించారు. ఇక ఆ పేరుతో ఇంకా ఆ వ్యక్తి లేడు, ఆ రూపంతో ఆ వ్యక్తి మరి లేడు. అంటే నామరూపములు పోయాయి. నామరూపాలు పోయినంత మాత్రాన మొత్తం ఆయన పోయినట్టేనా? లేదుగా. ఆయన కారణ శరీరం ఉందిగా. ఆ సూక్ష్మ శరీరము, కారణ శరీరం మళ్ళీ జన్మను వెతుక్కుంటూ పుణ్యపాపాలకు అనుగుణంగా వెళుతుంది. అదే జ్ఞాని అయితే మరి ఇంకేమీ బ్యాలెన్స్ లేదు కాబట్టి, అక్కడ కారణ శరీరం జీరో అయిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ పుట్టుకోలేదు. అది జీవన్ముక్త స్థితి. మరణానంతరం కూడా నామరూప తిరస్కారమే మరణము. అంటే ఈ ఆకారమునకు ఇక ఏ విధమైన ప్రయోజనము లేక, దీనిని ఫలానా పేరుని పిలవకుండా బాడీ 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 అని అందరూ, ఇంక్లూడింగ్ వైఫ్, హస్బెండ్, కొడుకు, పిల్లలు అందరూ కూడా బాడీకి తీయండి అనే స్థితి నామరూప తిరస్కారమే కదా. దీనికి పెద్ద విశేషమే ఉంది? ఏమీ లేదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. మరణాంతరము కూడా కలిగేది ఇదే. నది సముద్రంలో కలిసిన, సముద్రము వచ్చి నదిని తనలో కలుపుకున్నా జరిగేది ఏమిటి? అస్తం గచ్చంతి, నామరూపాలు పోతాయి. పరమాత్మ ప్రకృతిని తనలోకి విలీనం చేసుకుని సృష్టిని విత్డ్రా చేసేశాడు అన్నా, ఈ సృష్టి అంతా ప్రళయమై ఆయనలో కలిసిపోయింది అన్నా, రెండికి ఒకటే అర్థం. అస్తం గచ్చంతి, నామరూపాలు పోతాయి. ఇటువంటి ప్రళయాలు, ఈ అస్తం గచ్చంతి, ఈ నామరూపాలు లేకుండా పోవడము 4 రకాల ప్రళయాలు అంటూ చెప్తారు. ఇప్పుడు చూడండి, రాత్రి పడుకున్నారు, ప్రపంచమంతా ఏమైంది? నామరూపాలు ఏమయ్యాయి? ఇల్లు ఏమైంది? ఫ్రెండ్స్ ఏమయ్యారు? డబ్బు ఏమైంది? అధ్యయన భారత ఏమైంది? రెస్పాన్సిబిలిటీస్ ఏమయ్యాయి? అన్నీ అస్తం గచ్చింది, పోయి మళ్ళీ పొద్దున పుట్టాయి.
అక్కడి నుంచి ఏ పురుషుని నుంచి అయితే ఇవన్నీ ఈ విధంగా తెలియవస్తున్నాయో, ఏ చైతన్యం వలన నాకు ఈ జాగ్రత్తలో ఈ అనుభవాలు కలుగుతున్నాయో అవన్నీ సుషుప్తి సమయంలో అస్తంగచ్చింది. అది నిత్య ప్రళయం. ఓకే, ఇలా 4 రకాలు చెప్తారు. ఆఖరి ప్రళయాన్ని మహాప్రళయము లేక మహాసంవర్తము అని అంటారు. స్తంగచ్చింది, నామరూపాలు పోతాయి. సమయం వచ్చినప్పుడు ఆ ప్రళయాల గురించి విష్ణు పురాణంలో విశేషంగా ఉన్నది, దాన్ని చెప్పు. సారాంశం ఏమిటండి? ఏమిటండి సారాంశం? ఎందుకంటే ఇంత సింపుల్ దృష్టాంతంతో బోధిస్తున్నారు? జీవభావంలో ఉపాధి సంబంధమైనటువంటి నామరూపాలను విడిచిపెట్టి చూస్తే ఆత్మయే ఉంటుంది. ఇదిగో జీవభావం, ఇదిగో వీని పేరు రాచకొండ సార్. ఉపాధి, దీనికి సంబంధమైంది ఈ నామము, ఇదిగో ఈ ఆకారం, రూపం, ఈ నామరూపం. ఈ నామరూపాలను విడిచిపెట్టి చూస్తే అంటే ఈ నామరూపాలను తొలగించి చంపేమని కాదు అక్కడ అర్థం. నామరూపములుగా చూడకుండా దృష్టికోణాన్ని మారిస్తే ఫలానా ఫలానా అని చూడకుండా చైతన్యం అనేటటువంటి భావంలో చూస్తే ఇక్కడ విడిచిపెట్టడము అంటే చనిపోవడము, మరణం అనే అర్థాన్ని తేనేకూడదు. కుండ మట్టి అని తెలియడానికి కుండని విరవనక్కరలేదు. కుండ కుండగా ఉంటూనే అది మట్టిని గ్రహించవచ్చు. అదే విధముగా ఈ నామరూపములు అనేటటువంటి జీవభావానికి సంబంధించినవి, ఉపాధి సంబంధమైనవి, వీటితో నాకేమి పని? జాతి నీతి కులకు అత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయ అతివర్తియత్ బ్రహ్మతత్వమసి భవయాత్మని. పొద్దున చూసాం. జాతి నీతి కుల గోత్ర దూరగం లేనటువంటి నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయ అతివర్తితం యద్బ్రహ్మ తత్వమసి భావయాత్మని. అంటే నామరూపములను విడిచిపెట్టి చూస్తే నది అనేటటువంటి భావాన్ని విడిచిపెట్టి చూస్తే జలం అనేటటువంటి తత్వమే ఉన్నది. నామరూపాలను జీవోపాధి యందు జీవభావాన్ని తొలగించి చూస్తే అంటే ఫ్రమ్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ది డిఫరెన్షియేషన్ ఈజ్ జీవ అండ్ చేంజ్ ద వ్యూ పాయింట్ ద అన్డిఫరెన్షియేటెడ్ ఏకత్వ ఆత్మ, దెన్ హీ ఈజ్ ద ఆత్మ. అది ఏ ఆత్మ, అది తెలుసుకోవడానికి ఈ దృష్టాంతం. వచ్చేటటువంటి మంత్రం కూడా ఇదే విషయాన్ని నేర్పిస్తుంది. 16 కళలు నేర్పించడం ఎందుకు? నేర్పించి 16 కళలు అధ్యస్థమైనవిరా పురుషుని యందు, ఇవి అధ్యారోపణ అయినా ఈ అధ్యారోపాన్ని అపవాదం చేస్తే ఉన్నది సర్వత్రా అక్కడ ఉన్నటువంటి ఏకమేవ అద్వయం బ్రహ్మ పురుషుడే ఉన్నాడు అని చెప్పడానికి కదా ఈ టీచింగ్ అంతా, 6వ మంత్రం అంతా. ఇంకా కంటిన్యూషన్ భాష. ఏవం యథాయం దృష్టాంతః ఉక్తలక్షణస్య ప్రకృతస్య అస్య పురుషస్య పరిదృష్టుః పరిసమంతాద్ ద్రష్టుః దర్శనస్య కర్తుః స్వరూపభూతస్య యథా అర్కః స్వాత్మ ప్రకాశస్య కర్తా సర్వతః తద్వత్ ఇమాః షోడశ కళాః ప్రాణాద్యాః ఉక్తాః కళాః పురుషాయణాః నదీనాం ఇవ సముద్రః పురుషః అయనం ఆత్మభావగమనం యాసాం కళానాం తాః పురుషాయణాః పురుషం ప్రాప్య పురుషాత్మభావం ఉపగమ్య తథా ఏవం అస్తం గచ్చంతి. నవ దృష్టాంతాన్ని దార్ష్టాంతికాన్ని కలిపేస్తున్నారు. యథా ఏవం, యథా ఈ విధముగా, అయం దృష్టాంతః యథాయం దృష్టాంతః. ఇక్కడ ఈ దృష్టాంతంలో ఏం చెప్పారో ఏవం అదే విధముగా ఉక్త లక్షణస్య చెప్పినటువంటి లక్షణములు కలిగిన అంటే 16 కళలు కలిగిన ప్రకృతస్య, అది కాంటెక్స్ట్. అంటే దేని గురించి మాట్లాడుతున్నామో చర్చిస్తున్నామో అది ప్రకృతం. ఎవరైనా ఒక అప్రస్తుతమైన మాట మాట్లాడుకోండి, అది ప్రకృతము ప్రస్తుతము అంటే ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. ఇది అవుట్ సైడ్ ద డిస్కస్. అది అప్రస్తుతమైన సమాచారం చెప్పుకురా, అప్రకృతం అంటారు. అప్రస్తుతము అని అన్నా కూడా అప్రకృతము కరెక్ట్. ప్రకృతం అంటే చర్చిస్తున్నటువంటి, చర్చిస్తున్న దానికి అస్య ఇదిగో ఈ పురుషస్య పురుషుని గురించే కదా చర్చ.
ఏమిటి పురుషుని గురించి చర్చ? యస్మిన్ చేత షోడశ కళా ప్రభవంతి ఇది. ఏ తస్మిన్ శరీరే, ఇక్కడే ఉన్నాడు. యస్మిన్ దేని యందు ఏతా షోడశ కళా ప్రభవంతి. ఆ పురుషు, ఆ పురుషుడెవరు? పరిద్రష్టు. పరిద్రష్టు, పరి అంటే అన్ని వైపుల నుండి, పరి సమంతాత్, సమంతాత్ అంటే అన్ని వైపుల నుండి, ద్రష్టు చూచేవాడు అంటే సర్వమును సాక్షిగా చూచేవాడు. దర్శనస్య కర్తువు, అన్నిటినీ సాక్షిగా చూడగలిగేటటువంటి స్థితిలో పరిసమంతాత్ దర్శనస్య కర్తువు, లేక పరిసమంతాత్ ద్రష్టు అంటే పరిద్రష్టువు. అంటే ఆ సాక్షి చైతన్యం ఉన్నదే సర్వభూతస్య, సర్వభూతముల యందు, సర్వరూపభూతస్య అన్ని రూపములు కలిగినటువంటి భూతముల యొక్క పరిద్రష్టు అంటే సాక్షి చైతన్యం. అదేమిటండి, కర్తను ఆ కర్మ రెండు ఒకటైపోతున్నాయా? తన భుజం మీద తనే ఎవరైనా ఎక్కుతారా? అలా ఎక్కగలరా? అంటే కర్త కర్మ ఒకటే అవకాశం ఉందా? ఉందిరా. చూడు, దృష్టాంతం చూపిస్తున్నాను. అర్క స్వ ఆత్మప్రకాశస్య కర్త సర్వత తద్వత్, యథా ఏ విధముగా తద్వత్ ఆ విధము. ఏమిటి? అర్క సూర్యుడు స్వ ఆత్మ ప్రకాశస్య, తను ప్రపంచాన్ని అంతటినే వెలిగించడం ప్రకాశించడమే కాకుండా తనను తానే ప్రకాశింపజేసుకుంటున్నాడు. అంటే ఆ ప్రకాశము తానే అనుభవిస్తున్నాడు, అనుభవిస్తూ అందరికీ కూడా అనుభవింపచేస్తున్నాడు. అంత దూరం ఎందుకు? ఒక దీపాన్ని తీసుకోండి. ఒక దీపము తనను తాను ప్రకాశింపచేసుకుంటూనే అన్నిటినీ ప్రకాశింపచేస్తుంది. అదే విధముగా తద్వత్ సర్వత కర్త, అంటే సూర్యుడు ప్రకాశానికి అన్నిటికీ కర్త, అతనే భోక్త. అలాగే ఇక్కడ కూడా ఈ పరిదృష్టు, ఎవరి యొక్క చైతన్యం వలన ఇవన్నీ తెలుస్తున్నాయో అతనే కర్త, వాటిని గ్రహించడం వలన అతనే భోక్త. అంటే కర్త భోక్త అనేటటువంటి విభాగం లేకుండా ఏకత్వంగా ఉన్నటువంటి ఆ సాక్షి చైతన్యం. ఇమాహ తద్వత్, అదే విధముగా ఇమాహ షోడశ కళా, ఇమాహ ఇదిగో ఈ షోడశ కళా 16 కళలు. ఏమిటి మర్చిపోతామేమో అని, ప్రాణాద్యా, ప్రాణము నుంచి మొదలు పెట్టుకొని లెక్క పెట్టుకో. ప్రాణము, శ్రద్ధ, పంచభూతాలు, ఇంద్రియము, మనస్సు, అన్నము, అన్నం నుంచి వీర్యము, తపస్సు, మంత్రము, కర్మ, లోకములు, అనుభవాలకు తగ్గట్టుగా లోకాలు, ఆ లోకాలలో నామాలు. ప్రాణాద్యాహ ఉక్తాహ కళ, చెప్పబడినటువంటి కళలు. పురుషాయనా, ఈ కళలన్నీ దేనికండి? పురుషుని వైపు పరిగెడుతున్నాయి. నదులు ఏ విధంగా సముద్రం వైపు పరిగెడుతున్నాయో, సముద్రమే గమ్యంగా పెట్టుకుని వెడుతున్నాయో, ఈ కళల యొక్క సోర్సు ఆ పురుషుడు. కళలు మళ్ళీ పోవలసినది ఆయన దగ్గరకే. పురుషాయనా, పురుషుడే అయనముగా కలిగినవాడు. నదీనాం ఇవ, నదుల వలె, సముద్ర, సముద్రానికి చెందినట్టు. నదీనాం సముద్ర ఇవ, నదీనాం నదులు సముద్ర ఇవ, సముద్రం వైపు ఏ విధంగా సముద్రాయనములై ఉంటాయో అలాగే ఇవి పురుషాయణ. పురుష అయనం ఆత్మభావ గమనం యసాం కళానాం. మళ్ళీ విగ్రహవాక్యం. పురుషాయణ, పురుషాయణ అంటే పురుష అయనం యసాం, వేటికి పురుషుని వైపు గమ్యముగా పెట్టుకుని వెళుతూ ఉంటాయో దానినే ఆత్మభావ గమనం. అంటే ఈ కళలన్నిటికీ కూడా ఆత్మ ఎసెన్స్ ఏమిటండి? ఆ హిరణ్యగర్భ బ్రహ్మగారి మొదలుకొని ఈ చీమ వరకు ఉండేటటువంటి ఎసెన్స్, సారము ఏది? ఉపాధి కాదు కదా, ఆత్మయే కదా. అంచేత ఆ ఆత్మభావము వైపు వెళ్తున్నాయి. ఆత్మభావ గమనం. తాహ్, ఆ కళలు పురుషాయణాహ్, అలా చెప్పడం వలన అవి పురుషాయణములు. ఏమిటైతే పురుషాయణములు మరి ఎక్కడ పొందుతాయి? పురుషం ప్రాప్య, అంటే పురుషుని సమీపించి, ఉపగమ్య, పురుషాత్మభావం ఉపగమ్య, పురుషుడే తమత స్వరూపం అనే భావాన్ని సమీపించి ఉపగమ్య పొంది, తథా ఏవ, అదే విధముగా నదుల వలనే అస్తం గచ్చంతి, కనపడకుండా పోతాయి, నామరూపాలు లేకుండా పోతాయి, విలీనమైపోతాయి. ఏవం యథా అయం దృష్టాంతః, ఏవం ఇది,
యథా అయం దృష్టాంత, ఈ విధముగా ఇక్కడ దృష్టాంతం. దానిని 16 కళల పురుషునకు అన్వయం. ఉక్త లక్షణస్య ప్రకృతస్య, ఉక్త చెప్పబడిన, పైన చెప్పబడిన, లక్షణస్య లక్షణములు కలిగిన, లక్షణములు గల ప్రకృతస్య, ప్రకృతము మనము చర్చిస్తూ ఉన్న ప్రస్తుతం టాపిక్ ఏదేదో అది 16 కళ. అస్య అతనికి, ఎవరికి? పురుషస్య అన్నారు, పురుషునికి. అదిగో ఎల్లో కలర్లో ఉన్నవి ఆయన మాటలు, దానికి వివరణ మనం తెలుగులో అక్కడ వైట్గా రాసిన పురుషస్య, పురుషునికి. ఆ పురుషుని ఏంటన్నారు ఇక్కడ? పరిద్రష్టు. పురుషుడు పరిద్రష్ట అంటే పరిసమంతాత్ ద్రష్టు. అది పరిసమంతాత్, అన్ని వైపుల నుంచి ద్రష్టు, సర్వమును చూచేటటువంటి కర్త, సర్వమునకు సర్వదా సాక్షి. పరిసమంతాత్, పూర్తి. సమంతాత్ అంటే పూర్తిగా, పరి అంటే సమంతాత్, సమంతాత్ అంటే పూర్తిగా, ద్రష్టు అంటే స్వరూపాన్ని తెలుసుకోవడం, అంటే స్వరూపభూతస్య, స్వరూపములో విలీనమైన. ప్రకృతము అన్నారు, క్లుప్తలక్షణస్య ప్రకృతస్య. ప్రకృతం అంటే ది కరెంట్ టాపిక్ వీఆర్ డిస్కసింగ్. పురుషుడు తనను తానే తెలుసుకుంటాడు. అదేమిటండి, పురుషుడు తనను తానే తెలుసుకుంటాడా? తనే కర్త, తనే భోక్త, తనే కర్మ. కర్త కర్మ అనే విరోధం వస్తుంది కదా అని పూర్వపక్షం, చిన్న పూర్వపక్షం, ఆయనే సృష్టించుకుంటాడు. అంటే అలా ఉండదు నాన్న. యథా, ఏ విధముగానైతే అర్క సూర్యుడు స్వాత్మ ప్రకాశస్య, తనను తానే ప్రకాశింపచేసుకుంటున్నాడు, అంటే తాను లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు, తనను తాను కూడా ప్రకాశింపచేస్తున్నాడు. ఆయనే కర్త, ఆయనే కర్మ. సర్వత అంతటనున్న ప్రకాశమునకు కర్త అనబడుతున్నాడు. తనను తాను ప్రకాశింపచేసుకుంటూ కర్మ అవుతున్నాడు, అంతటినీ ప్రకాశింపచేస్తూ కర్త అవుతున్నాడు. తద్వత్, అదే విధముగా ఈ చైతన్యమే పురుషుని స్వరూపము కావున పురుషుడు సర్వసాక్షి అనబడుతున్నాడు, పరిద్రష్టువు. అలాగే స్వరూపభూత అంటే స్వరూపభూతుడై ఉన్నాడు, స్వరూపములో విలీనమై ఉంది. తద్వత్, అదేవిధంగా ఇమాహ షోడశ కళాహ, ఇమాహ ఈ షోడశ 16 కళాహ కళలకు. ఏమిటా 16? ఉక్తాహ చెప్పబడిన, ప్రాణాద్యాహ ప్రాణాదులైనటువంటి, కళాహ 16 కళలకు ఏది గమ్యము? పురుషాయణాహ. ఈ 16 కళలు పురుషాయణములు, అంటే పురుషుడే అయనముగా కలిగినవి, పురుషుడే గతి గమ్యముగా కలిగినవి. అదెలాగండి పాసిబుల్? ఇదిగో దృష్టాంతం చెప్పాం కదా, నదీనాం సముద్ర ఇవా, నదులకు సంద్రము వలే, ఇవా అంటే వలే. ఏవం యథాయం దృష్టాంతదే ఆత్మభావ గమనం. పురుషుని స్వరూపాన్ని, ఆత్మభావాన్ని పొందుతాయి. ఆత్మభావం ఏమిటి? వీటన్నిటికీ పురుష ఆత్మ ఏమిటి? ఈ కళలకు ఆత్మ చైతన్యం. చైతన్యమునకు, చైతన్యం అంటే ఏమిటి? పురుషుడు. అంటే ఆత్మభావ గమనం అంటే పురుషుని స్వరూపాన్ని చెందుతున్నాయి. అంటే కళలు ఆత్మ చైతన్య స్వరూపాన్ని పొందుతున్నాయి. కన్ను ఉందండి, కన్నుకి ఆత్మ ఏమిటి? కన్నుకి ఆత్మ ఏమిటి? ఇదే కదా కేనోపనిషత్తు. కన్నుకి కన్నుకు కన్ను ఏది? కన్ను దేంతో చూస్తుంది, ముక్కు దేంతో వాసన చూస్తుంది, మనసు దేంతో తెలుసుకుంటుంది. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనో, వాచోహ వాచం, కౌ ప్రాణస్య ప్రాణ, చక్షుశ్చ చక్షు, అతిముచ్య ధీరా, ప్రేత్యాస్మల్లోకాత్ అమృత భవన్. శ్రోత్రస్య శ్రోత్రం, చెవికి చెవి, అంటే చెవి యొక్క ఆత్మ ఏమిటి? చైతన్యము. అంటే సకల కళలు, ఈ 16 కళలు, 16 నుంచి వచ్చినటువంటి ఇన్ఫైనట్ ప్లూరాలిటీ అంతా కూడా చిద్రూపమే, సర్వము సచ్చిత్మయమే. చిత్ అన్ని చోట్ల తెలియదు, సత్ అంతటా తెలుసు. చిత్ ఆ చేతన కలిగేటటువంటి మాధ్యమం ఉన్న దగ్గర చిత్ తెలుసు. అంటే సర్వము ఆత్మ చైతన్య రూపంగానే ఉన్నాయి. అటువంటివి అయనము అంటే ఆత్మభావ గమనం. యాసాం కళానాం, ఏ కళలకు, యాసాం కళానాం ఆత్మభావ గమనం,
ఏ కళలకైతే తన స్వరూపాన్ని పొందడం అని చెప్తున్నామో అది. నెక్లెస్ ఉన్నదండి. ఈ నెక్లెస్ బంగారమును పొందినది, బంగారతత్వాన్ని పొందినది. అది ఎలాగండి చెప్పండి? నెక్లెస్ బంగారతత్వాన్ని పొందడానికి నెక్లెస్ని క్రూసిబుల్లో పెట్టి ఎక్కువ టెంపరేచర్లో ఆ గోల్డ్ స్మిత్ వేడి చేసి లిక్విఫై చేయాలా? ఎందుకు? ఏమీ చేయక్కర్లేదు. నెక్లెస్గా ఉన్నప్పుడు బంగారమే, కరిగించిన తరువాత బంగారమే, నెక్లెస్గా తయారవడానికి ముందు బంగారమే. నువ్వు ఈ చైతన్య రూపమైనటువంటి నీ తత్వంతో ఈ ఉపాధిగా కనిపించినప్పుడు చైతన్యమే, కనిపించడానికి ముందు చైతన్యమే, ఈ కనిపించి డిసిపేర్ అయిపోయిన తరువాత చైతన్యమే, రాత్రిలో ఈ జగత్తంతా విలీనమైపోయిన తరువాత కూడా చైతన్యం. నెక్లెస్ బంగారమును పొందినది, కళలు ఆత్మను పొందినవి. అంటే ప్రపంచమంతటిని కట్టగట్టి నదుల్లాగా సముద్రం వైపు వెళ్ళినప్పుడు వీటన్నిటిని కరిగించేసి డిజాల్వ్ చేసి పురుషుణ్ణి చెయ్యాలా? వాట్ యూ థింక్? నాట్ ఎట్ ఆల్ రిక్వైర్డ్. లెట్ ద వరల్డ్ బి యాజ్ ఇట్ ఈస్, బట్ జస్ట్ రిమూవ్ ది disparity and then the diversity and the nanatva and the namarupas from the world. What you have is only the chaitanya. బంగారము నెక్లెస్, బంగారమును పొందినది నెక్లెస్. కుండ మట్టి భావం, మట్టిని పొందినది. కుండ విరిచియాలి ఏమిటి? అలాగే ఈ జగత్తుని డిస్ట్రాయ్ చేయనక్కర్లేదు, అది పరమాత్మ అవడానికి. ప్రళయం అండి, అప్పుడు పెద్దగా ఇలా సముద్రాలు పొంగిపోయి వచ్చేస్తాయండి, ఆకాశంలో మెరుపులు వచ్చేస్తాయండి, ఆ మెరుపులన్నీ ఒక్క అగ్ని వస్తుందండి, ఇవన్నీ మండిపోతాయండి, అప్పుడు పరమాత్మ. అదే కాన్సెప్ట్. నో, వాట్ ఈస్ షోన్ ఇన్ పిక్చర్స్ అండ్ యువర్ సినిమాస్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఏది ఏమైపోక్కర్లేదు, ఏది అలా ఉండగానే ఈ అపియరెన్సు, ఈ అపారెంట్గా కనిపిస్తున్నటువంటి ఈ ప్రతీతమైనటువంటి నామరూపములను తొలగించి చూడడం నేర్చుకుంటే సర్వం బ్రహ్మమయం, సర్వం కల్విదం బ్రహ్మ, సర్వం సచ్చిన్మయం, సర్వం చైతన్యం. దట్ ఈస్ ద టీచింగ్. నాట్ దట్ ఏదో సినిమాల్లో చూపించిన ప్రళయం వస్తుందండి, ప్రళయంలో ఇవన్నీ చుట్టుపోతాయండి, ఆ ప్రళయాంతంలో ఒక చీకటి వచ్చేస్తుందండి, ఆ చీకటికి ఆవల ఎవరున్నారో ఆయనండి పరమాత్మ. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినెత్తుది, అలోకంబగు పెంజీకటి గవ్వల నవ్వండే కాకృతి. తన గారి ఉద్దేశం ఏమిటి? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగినతుది అంటే ఆస్తం గచ్చంతి, అంటే ఆ భావన పోయిన తరువాత అనే అర్థం. అంతేగాని అవన్నీ కలిపేయమని, పాడు చేసేయమని చిన్నపిల్లలు ఇళ్ళు కట్టుకుంటారు ఇసుకలో, బీచ్ ఒడ్డు, ఆ ఇళ్ళన్నీ కలిపేస్తారు, కలిపేస్తే మళ్ళీ ఇసుక అయిపోతుంది. అలాగా అబ్సల్యూట్లీ నాట్, అబ్సల్యూట్లీ నాట్. ప్లీజ్ రిమెంబర్ దట్. అంటే నామరూపములు పోయి బంగారమే అయి ఉన్నది. అది ఎప్పుడూ బంగారమే. నగగా తయారవడానికి ముందు బంగారమే, నగగా నున్నప్పుడు బంగారమే, నగను ఒకవేళ కరిగించవలసి వస్తే వేరే నగ చేసుకోవాలంటే అప్పుడు బంగారమే. ఈ ప్రపంచము కళల రూపంగా చూసినప్పుడు చైతన్యమే, కళల రూపముగా చూడకుండా విలీనముగా చెప్పినప్పుడు చైతన్యమే. కళలు సృష్టి అవడానికి ముందు కూడా చైతన్యమే. ఎంత మంచి టీచింగ్! నామరూపములు తిరస్కరించబడగా అస్తం గచ్చంతి భిద్యతే నామరూపాయ. అంటే నామరూపములు తిరస్కరించబడడం అంటే వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద నామరూపం. అంటే అంగీకరించడము, తిరస్కరించడం. నామరూపములను అంగీకరిస్తే ప్లూరాలిటీ, ద్వైతము, జగత్. నామరూపములను అంగీకరించకుండా తిరస్కరిస్తే నామరూపాలు నాకు వద్దు, నేను నామరూపతత్వంగా చూడను, ఏకత్వంగానే చూస్తాను, వస్తుతత్వాన్ని తెలుసుకుంటాను అంటే ఆత్మగానే ఉంటుంది. నామరూపే విహాయ వస్తుతత్వమైన ఆత్మగానే పురుషుడిగానే ఉన్నది. అది ఎప్పుడు పురుషుడిగా అయినది?
ఇదిగో ఇప్పుడు 16 కళలు అయిపోయండి, హిరణ్యగర్భ బ్రహ్మ అయిపోయారండి, పంచభూతాలు అయిపోయండి. ఇవి కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఈ పంచభూతాలు మళ్ళీ ఆయన వెళ్ళి కలిసిపోతాయండి. అక్కడ పెద్ద ఆయన ఉన్నాడండి. అదే కాన్సెప్ట్. ఏదైతే మనము వస్తుతత్వంగా, ఏదైతే మనము నామరూపాలుగా భిన్న భిన్నంగా చూస్తున్నామో అది ఎప్పుడూ చైతన్యంగానే ఉన్నది. వస్తుతత్వముగా చూడడానికి ముందు, చూస్తున్న సమయంలోనూ, వస్తుతత్వాన్ని డిజాల్వ్ చేసిన సమయంలోనూ కూడా అక్కడ చైతన్యాత్మయే పురుషుడే ఉన్నాడు. తాహ పురుషాయణాహ. తాహ అంటే ప్లూరల్. ఆ 16 కళలు పురుషాయణాహ, సముద్రాయణాహ లాగే పురుషాయణాహ, పురుషుని గమ్యముగా పయనించి, అంటే పురుషుని పొంది. అంటే ఏమిటండి, ఇన్నాళ్ళు ఈడు పురుషుడుగాడు, పురుషుల గమ్యంగా ఇవన్నీ పయనించాయి, పయనించి వెళ్ళి అప్పుడు పురుషుని ఓ రోజు పొందాయి. అదే అర్థం. ఎప్పుడూ పురుషుడే. అవి గమ్యము లేదు, పయనము లేదు. పయనం లేని గమ్యము, గమ్యం లేని పయనము ఎప్పుడూ పురుషుని పొందియే ఉన్నాయి. నద్యా ఇవ ఉపమానమునకు మాత్రమే. పురుషం ప్రాప్య, పురుషుని పొంది. దెర్ ఇస్ నో పొందడం హియర్. ఇట్ ఈస్ ఆల్రెడీ పురుష. ది ఎంటైర్ సృష్టి, ఇంక్లూడింగ్ విశ్వనాథం గారు, నాగరత్నం గారు, అదిగో బివి సూర్యనారాయణ గారు, అందరూ పురుషుడే. దానిని ఉపగమ్య అంటే సమీపించటే, కొత్తగా పొందడం ఏది లేదండి. ఇవి పురుషుడయ్యే ఉన్నాయి. మనమే ఊరికే ఈయన సూర్యనారాయణ గారు, ఆయన శర్మ, ఇంకొక ఆమె నాగరత్నముని పేర్లు పెట్టామంతే. ఆ పేర్లన్నిటినీ దాటి చూడగలిగితే, ఇఫ్ యు ట్రాన్సెండ్ ద డైవర్సిటీ ఆఫ్ ద నేమ్ అండ్ ఫామ్, what is available is the universal absolute consciousness everywhere in every bit of the whole universe. పురుషుడే. పురుషాత్మ భావం ఉపగమ్య అంటే పురుషాత్మ భావాన్ని పొంది, అంటే పురుషుడనే భావాన్ని గ్రహించి, అంటే తమ తమ స్వరూపముగానున్నవి అని గ్రహించి పురుషుని ఎందుకండి తమ స్వరూపమే అయ్యి, స్వరూపంగానే ఉన్నాయి అయ్యేం తెలుస్తుంది. నగగారు ఉన్నారు, ఒక నెక్లెస్ గారు. నెక్లెస్ గారు మీరేమిటండి, నా పేరు వజ్రాల నెక్లెస్ అన్నది. అంటే అంతేనా, నీ అంటే అసలు నీ తత్వం నీకు తెలుసా, నీ స్వరూపం ఏమిటో తెలియదు. అప్పుడు ఇంకొక ఆయన, పెద్ద ఆయన వచ్చారు, నువ్వు నెక్లెస్ కాదు, నువ్వు బంగారం. ఊరికే నేను నెక్లెస్ అంటారు, మళ్ళీ రేపు కరిగించేస్తారు, కరిగించాక ఉంగరం అంటారు, లేకపోతే గాజులు అంటారు. అంచేత ఈ నెక్లెస్ అనే పేరు మీద మోజు పెట్టుకోకు. నీ అసలు స్వరూపమైన బంగారమే నువ్వు. ఎవరైనా నన్ను అడిగారనుకో, నువ్వెవరు అంటే, నేను నెక్లెస్ అని చెప్పకు, బంగారం అని చెప్పు. తథా, అదే విధముగా, తథా ఏవా, అదే విధముగా మాత్రమే అస్తం గచ్చంతి. యదా నద్య తథా ఏవా, సంద్రము నదుల వలె నామరూపములను పోగొట్టుకొని. అంటే ఈ పోగొట్టుకోవడం అంటే ఏదో ఫ్యూచర్ టెన్స్లో జరుగుతుంది, అప్పుడు ప్రళయం వస్తుంది, ఆ ప్రళయం వచ్చిన తరువాత మళ్ళా పురుషుడు అనే స్థితి రిస్టోర్ అవుతుంది, ఇంతవరకు జగత్తు అని ఉన్నది అనే భావమును తుడిచిపెట్టవలెను. గట్టిగా తడిగుడ్డ పెట్టి బ్లాక్ బోర్డుని తుడిచినట్టుగా పూర్తిగా తుడిచేయాలి. భిద్యతే చ ఆసాం నామరూపే కళానాం ప్రాణాద్యాఖ్యాః రూపం చ యథాస్వం భేదే చ నామరూపయో యదనష్టం తత్వం పురుషం ఇత్యేవం ప్రోచ్యతే బ్రహ్మవిద్భిః. ఇంతకనే ఏం చెప్తారండి, బ్రహ్మవిద్భిః, బ్రహ్మవేత్తలు, బ్రహ్మను తెలుసుకున్న అనుభవంలో పొందిన వాళ్ళు. అదిగో ఆ రామకృష్ణ పరమహంస అనండి, ఆయన పుస్తకం చదువుతుంటే ప్రాణం పోతుంది, ఒక్కొక్క లైన్ ఆయన చెప్తున్నది. ఎంత చక్కగా ఉన్నాయో చెప్పలేము ఆ గాస్పెల్ ఆఫ్ రామకృష్ణ. బ్రహ్మవిద్భి పురుషం ఇత్యేవం ప్రోచ్యతే. ఇది అంతా కూడా ఇత్యేవం, ఇదంతా కూడా పురుష ప్రోచ్యతే, పురుషుడనే అంటారు. భేదేచ నామరూపయో యద్ అనష్టం తత్వం. భేదేచ నామరూపములు భేదించబడగా, నామరూపయో భేదేచ నామరూపములు తొలగించబడగా, అంటే నామరూపమైనటువంటి దృష్టిని విడిచిపెట్టిన పిదప
యద్ అనష్టం, ఏదైతే నష్టము కాని తత్వం ఉన్నదో, ఎప్పుడు ఆ తత్వం దానికి ఎప్పుడు నష్టము లేదు. అది కూటస్థము, అవికారము, నిర్వికారము. తర్వాత దానికి నా ఆద్యంతం, నష్టములు లేనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వాన్నే బ్రహ్మవేత్తలు ఏది చూపించినా పురుషహరా అంటారు, అని పిలుస్తారు. ఆయన దగ్గరికి తీసుకెళ్ళామనుకోండి, ఒక మేకపిల్లని పురుష అంటారు, కోతిని తీసుకెళ్ళి పురుష, బివి సూర్యనారాయణ గారిని తీసుకెళ్ళి పురుష, నాగరత్నం గారిని తీసుకెళ్ళి పురుష, ఎవరిని ఏది చూసినా పురుష ఇత్యేవం ప్రోచ్యతే. ఎప్పుడు భిద్యతే చ నామరూపే కళానాం ప్రాణాధ్యాఖ్యారూపం చ యథాస్వం. యథాస్వం, ఒక్కొక్కటి తమ యొక్క నామరూపమును భిద్యతే అంటే భేదించుకున్నాయో, దాటిపోయాయో, వదులుకున్నాయో. ఆసాం అంటే ఈ కళల యొక్క నామరూపే కళానాం. ఏమిటా కళలు? ప్రాణాదాఖ్య రూపం చ నామ రూపే కళానం. ప్రాణాదులు అనే ఆఖ్యము అంటే నామము, రూపం చ రూపం, రూపం ఆఖ్యాహ రూపం చ నామరూపములను యథాస్వం. ఒక్కొక్కటి ఇది గోధుమ పిండి, ఇది పంచదార, ఇది మైసూర్పాకు, ఇది చీమ, ఇది ఏనుగు, ఇది కుక్క, ఇది పిల్లి అనేటటువంటి నామరూపములను 5 ఉంటాయి కదా: జాతి, గుణ, క్రియ, విశేష, సంబంధాలు. వీటి వలన వేరువేరుగా కనిపిస్తుంది. వీటిని దాటి చూడగలిగితే జాతి నీతి కులగోత్ర దూరగం నామరూప గుణ దోషవర్జితం దేశకాల విషయాతి వర్తియత్ బ్రహ్మ తత్ త్వమసి పురుష ఇత్యేవం ప్రోచ్యతే భవయాత్మని రూపం చ యథాస్వం. యహ ఏవం విద్వాన్, ఈ విధముగా, ఏవం ఈ విధముగా, యహ ఏ విద్వాంసుడైతే గురునా గురువు గారి చేత ప్రదర్శిత అంటే చక్కగా అనుభవంలోకి వచ్చేటట్టు తెలియజేయబడింది. ప్రదర్శిత, దర్శనం అంటేనే అనుభవం. ప్రదర్శిత అంటే ఏమిటది? కళా ప్రళయ మార్గ, కళలు విలీనమయ్యే మార్గాన్ని గురుగారు బోధించారు. అంటే గురుగారు చెప్పారు, రై నువ్వు వెళ్ళి ఓ పని చెయ్యి, ఈ కళలన్నీ విలీనం అయిపోవాలి, అంచేత ఆ గోవుని, ఆ దీన్ని, ఆ వస్తువుల్ని అన్నీ పట్టుకెళ్ళి విలీనం చేసి, అదే చెప్పాడు ఆయన. కళాప్రళయ మార్గం. కళాప్రళయ మార్గం ఏమిటి చెప్పారు? ఉపనిషత్తులో చెప్పినట్టుగా, నాయనా ఈ నానాత్వం అన్నది మిథ్యరా బాబు, నానాత్వం అపీరెన్స్ రా, అపారెంట్ రా, అపారిషనల్ రియాలిటీరా, అంచేత దీనిని నమ్ముకోకురా, దీని వెనకాల ఉన్న తత్వాన్ని తెలుసుకోరా అని బోధించారు. తత్వమసి అని చెప్పేశారు. ప్రదర్శిత కళా ప్రళయ మార్గ సహ విద్యాయా, విద్య చేత యహ ఎవడైతే గురువు గారి చేత ఈ విధముగా ప్రదర్శిత కళా ప్రళయ మార్గ అయ్యాడు, సహా అతడు, ఏష ఇదిగో ఈ విద్య. ఆయనకి ఎలా వచ్చింది ఈ తత్వము? విద్యయా జ్ఞానము చేత ప్రవిలాపితాసు డిజాల్వ్ చేయబడిన అవిద్య కామ కర్మ జనితాసు, అవిద్య నుంచి కామములు, కామం నుంచి కర్మలు, కర్మల నుంచి ఫలాలు, ఫలాల నుంచి భోగాలు, ఇవన్నీ కూడా ప్రాణాదిషు కళాసు, ప్రాణ మొదలైనటువంటి కళలన్నిటినీ ప్రవిలాపితాసు ప్రకృష్టేన విలాపిత. విలాపనము అంటే దుఃఖమని కాదు, విలాపనము అంటే దుఃఖమని ఒక అర్థం ఉన్నది. ఇక్కడ విలాపనము అంటే డిజాల్వ్, ఎన్హిలేట్, లేకుండా చూడడం, విద్యేతే అనేదాన్ని ప్రవిలాపిత. ఎలా చేస్తాడు అది? గురుణా విద్యయ, గురువుగారు శాస్త్రం, గురుణా గురువు యొక్క బోధనల వలన ప్రదర్శిత కళా ప్రళయ మార్గ సహయేష విద్యయా ప్రవిలాపితాసు అవిద్య కామ కర్మ జనితాసు. ఎక్కడి నుంచి పుట్టాయండి ఇవన్నీ? అవిద్య కామ కర్మ జనితాసు. ఇవన్నీ ప్రదర్శిత కళలు, ప్రాణాదిషు కళలు పోయాయి. ఎవరికి? యహ సహ, ఎవరైతే వారికి. అటువంటి ఏవం విద్వాన్ అకలహ, ఇక ఆయనకు కళలతో పని లేదు, అంటే భిన్న భావంతో పని లేదు. అవిద్యాకృత కళానిమిత్తో హి మృత్యు. వాట్ ఇస్ మృత్యు? మృత్యు ఈజ్ అవిద్యాకృత కళా నిమిత్త. అవిద్యాకృతమైన ఈ ప్లూరాలిటీ కళలే
నిమిత్తము హేతువుగా కలిగినటువంటిదే మృత్యువు. మృత్యు అనగా భిన్నత్వమే మృత్యువు. అందుకని ఏం చెప్తారండి, అవిద్యాకృత కళా నిమిత్త హి మృత్యువు. సర్టన్లీ ఇట్ ఈస్ ద ప్లూరాలిటీ దట్ ఈస్ మేకింగ్ యూ ఇమ్మోర్టల్. ద మూమెంట్ యూ కమ్ అవుట్ ద ప్లూరాలిటీ, యూ డోంట్ హ్యావ్ టు ట్రావెల్ ఎనీవేర్, యు ఆర్ ఆల్రెడీ అమృత. తదపగమే అంటే ఈ భిన్నభావము పోగానే, అపగమే అకలత్వాత్ ఏ విధమైన భిన్నత్వము కళలు లేకపోవడం వలన, అకలత్వాత్ ఏవ భిన్నత్వాన్ని పోగొట్టుకోవడము వలన మాత్రమే ఏవ అమృత భవతి, నువ్వు అమృతుడవు అవుతావు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ భాష్యం హియర్. ఏతస్మిన్ అర్థే ఇదే అర్థాన్ని బోధించే ఏషః మరొక శ్లోక మంత్రము రాబోతుంది. దీన్ని వివరించుకుంటే ఈనాటి కార్యక్రమము ముగుస్తుంది. ఒక 5 నిమిషాలు ఓపిక పట్టండి, ఆవడేస్తాం. నామరూపములు పోగొట్టుకుని కళలనే వేరుభావం లేకుండా పురుషుని అందే విలీనమవుతాయి. భిద్యత్యచ ఆసాం నామరూపే, తమ నామరూపములను భేదించుకొని త్రోసిపుచ్చి విడచి ఉపాధి భావాన్ని వదులుకొని గంగా యమున పేరు నడిపోయినట్లుగా ప్రాణము శ్రద్ధ మనసు అన్నిటినీ ఆ డిఫరెన్షియేషన్ భిన్నత్వం నశించిపోయింది. అన్నీ విలీనమయ్యాయి. ఎక్కడ? భావాత్మకంగా విలీనమయ్యాయి. ఈ ప్రకటమైన 16 కళలు అనేవి భావాత్మకంగా ఇక లేవు. అన్నీ తమ స్వరూపమైన ఆత్మగా ఉన్నాయి. కళానాం ప్రాణాదాఖ్యాం రూపం చ, కళల యొక్క ప్రాణము పృథ్వీ మొదలైన పేర్లు వాటి రూపాలను యథాస్వం తమ తమ నామరూపములను నామాన్ని రూపాన్ని విలీనం చేసుకుంటుందో, భేదేచ నామరూపయో నామరూప భావన తొలగించబడగా, తొలగిపోగా, కరగిపోగా మిగిలి ఉన్న తత్వము యద్ అనష్టం తత్వం, ఏదైతే అర్థమైనదో, నశించదో, నష్టము కాదో, కూటమో అద్యంతములు లేవో, ఏది ఎప్పుడూ ఉన్నదో, ఏది మిగిలి ఉన్నదో, ఏ తత్వమైతే ఉన్నదో దానిని పురుష ఇత్యేవం పురుషుడు అని మాత్రమే బ్రహ్మవిద్భిః ప్రోచ్యతే బ్రహ్మవేత్తలచే పిలువబడుతున్నది. పురుష అంటే బ్రహ్మము, మగవాడని కాదు. ప్రకృతి అంటే దేహము, పురుష అంటే చైతన్యము. ఇతర అర్థాలు పురుషునకు ప్రకృతికి చెప్పవద్దు. పురుషుడు అంటే దేహం, జడమైన భాగం. పురుషుని ప్రకృతి అంటే, పురుష అంటే చేతనం. ఓకే, సో ఈ దేహము క్షేత్రము, అందు ప్రకటమైన చైతన్యము క్షేత్రజ్ఞుడు. ఇదే 13వ అధ్యాయం. అంతేకాని స్త్రీ పురుష విభాగ యోగం కాదు. అది క్షేత్రజ్ఞ విభాగ యోగం అంటే స్త్రీ పురుష విభాగ యోగం కాదు. పురుష ఇత్యేవం పురుషుడు అని మాత్రమే బ్రహ్మవిద్భిః ప్రోచ్యతే బ్రహ్మవేత్తలతో చెప్పబడుతుంది. యహ ఏవం విద్వాన్ ఎవడైతే ఈ విధముగా జీవించి ఉండగానే నానాత్వాన్ని వదులుకొని తెలుసుకుంటాడో ఆ విద్వాంసుడు. ఎలా తెలుసుకున్నాడు? గురుణా, గురువు చేత ప్రదర్శిత నిరూపించబడిన కళా 16 కళల ప్రళయ మార్గ, అవి యథార్థము కాదని, అవి ఎలా విలీనమవుతాయో అంటే మానసికంగా భావనాత్మకంగా ఎలా ప్రళయాన్ని పొందుతాయో విలీన శృతి బోధింపబడినటువంటి విజ్ఞాని విద్వాంసుడు జ్ఞాని సహ ఏష ఆ ఈతడు. సహ అంటే ఆ ఏష అంటే ఈతడు. ఆ ఈతడు అంటే అతడు ఈ విధముగా ఆత్మస్వరూపము యొక్క ఏకత్వాన్ని తెలుసుకున్న విద్వాంసుడు విద్యయా ఆత్మజ్ఞానంచే ప్రవిలాపితాసు కళలు నామరూపాలు లేకపోతే భిన్నత్వం అనే కాన్సెప్ట్ను భావనను విలీనము చేసిన దుఃఖించుట అనే అర్థము విలాపితాసు అంటే కాదు. అవిద్యా అజ్ఞానం చే కామకర్మ కామనలు కర్మల వలన జనితాసు పుట్టినటువంటి భిన్నత్వాన్ని, అవిద్య తొలగితే కామకర్మల వలన పుట్టినటువంటి భిన్నత్వం కనపడదు. ప్రాణాదిషు కళాసు ప్రాణము మొదలైన కళలను ప్రవిలాపితాసు చక్కగా విలీనము చేసి పూర్ణాత్మను తెలిసిన అకలహ కళలు లేనివాడు, భిన్నత్వం లేనివాడు అతడే పరిద్రష్టు, పరిసమంతా ద్రష్టు, సర్వసాక్షి, అక్కళలు లేనివాడు. ఈ మృత్యు అంటే మృత్యువు అవిద్యాకృత అజ్ఞానంచే ఆరోపించబడిన కళానిమిత్త, కళలే అజ్ఞానము, అజ్ఞానము చేత ఆరోపించబడిన కళలే నిమిత్తముగా కలిగినది మృత్యువు.
మృత్యు అనుగా కళలతో కలిసినట్లుగా వేర్వేరుగా అనుకుంటున్నటువంటి జీవునికి ఆ కళల యొక్క కలయిక నుండి కళల యొక్క కలయిక విడిపోవడమే మృత్యువు. జీవభావము భిన్నత్వము ఉండటమే మృత్యువు. దాని వలన కామనలు, కర్మములు, ఫలములు, అనుభవాలు, దేహాలు, జీవభావము భిన్నత్వం లేకుండా కామకర్మ ఫలవలయంలో నుంచి బయటపడితే అమృతత్వం తదుపగమే. అవిద్యాజనిత భిన్నభావం తొలగిపోగా అకలత్వాత్, అకలుడు, భిన్నత్వము ఆయనకు ఏ కోశాన లేదు. అందుచేత అకలత్వాత్ ఏవా, భిన్నత్వం లేదు కనుకనే అమృత భవతి, జీవన్ముక్తుడవుతున్నాడు. పాంచభౌతిక శరీరి మృత్యువు కోరలలో ఉంటాడు. భిన్నత్వంలో ఉన్నవాడు, ఈ పాంచభౌతిక శరీరం అనుకుంటున్నవాడు ఎప్పుడూ మృత్యు గ్రిప్పులో ఉంటాడు. ఆత్మ బ్రహ్మభావంలో ఉంటే మృత్యువు లేదు. తస్మిన్ అర్థే, ఈ విషయం ముందు ఏకత్వాన్ని అమృతత్వాన్ని బోధించే ఏష శ్లోక, రాబోయే మంత్రము గలదు. సారాంశం ఏమిటి? ఈ 16 కళలు పురుషుని యందు అధ్యారోపములు. ఈ కళలు ప్రతీతి, ఈ కళలు ఓన్లీ అపియరెన్స్. ఈ కళలు యథార్థము కాదని అపవాదము చేసిన ఇక్కడ ప్రపంచంలో సృష్టిలో ఉండేది బ్రహ్మమే, పురుషుడే, వేరేది లేదు. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవ, భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః, స్థిరైరంగైః స్తుష్టువాగుంసస్తనూభిः, వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః, స్వస్తి నః పూషా విశ్వవేదాః, స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః, స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి.